రిషబ్ శెట్టి యాక్ట్ చేసి డైరెక్షన్ చేసిన సినిమా కాంతారా ఎంత హిట్ అయిందో తెలిసిందే. చిన్న బడ్జెట్తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి కాంతారా పార్ట్ 2 తీస్తున్నారు. అయితే పార్ట్ 2 షూటింగ్ అనుకున్నంత ఈజీగా సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతున్నాయి. జూనియర్ ఆర్టిస్టు కపిల్, నటుడు రాకేష్ పూజారి, అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ నిజు వీకే ఈ సినిమాలో నటిస్తూ ఆకస్మికంగా మరణించారు. లేటెస్ట్గా శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ మునిగిపోయింది. కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్ట్గా ఈ కాంతారా చాప్టర్ 1లో నటించాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద సౌపర్ణిక నదిలో కపిల్ ఈత కొడుతూ మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది. అయితే కామెడీ కిలాడిగలు ద్వారా పేరు పొందిన రాకేష్ పూజారి మంచి హాస్య నటుడు. ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే మే 12న ఉడిపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. హీరో రిషబ్ శెట్టి, ఆయన అంత్యక్రియలు కూడా హాజరు కాలేదని రాకేష్ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా నెల రోజులకు జూన్ 12న కాంతారా చాప్టర్ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ నిజు వీకే మరణించాడు. ఆగుంబే హోమ్ స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తను చాలించారు. అంతేకాదు, గతేడాది నవంబర్లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళ్తున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం మాత్రం జరగలేదు. అయితే కాంతారా చాప్టర్ 1 కోసం కుందాపుర వద్ద భారీ సెట్ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసమై ఆస్తి నష్టం జరిగింది. అలాగే హాసన్ జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాల స్థలంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అడవుల్ని నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖాధికారులు కూడా తనిఖీ చేశారు. రిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. కాగా సినిమాను ఎలాగైనా సరే అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి.